అన్నిటికన్నా నాకు చాలా విపరీతమైన కోరిక ఏంటంటే తెలుగు ఇన్వెస్టర్లు గుజరాత్ ఇన్వెస్టర్ల కన్నా లేకపోతే రాజస్థాన్లో ఇన్వెస్టర్ల కన్నా వెనకపడి ఉండకూడదని నా కోరిక. ఇప్పుడు నాకు 64 సంవత్సరాలు, ఇంకా నేను బతికున్నంత కాలం నేను ఓపుకుంటే ఖచ్చితంగా అదే చేస్తాను తప్పితే అంతకన్నా గొప్పగా నేనైతే ఫ్యూచర్ చూడగలను, ఏ కంపెనీ పెరుగుతుందో చెప్పగలను, ఇటువంటి పోసుకోల కబుర్లు డాబు కబుర్లు మాత్రం నా వల్ల కాదు. దాదాపుగా మీరన్న ఈ 40 సంవత్సరాల మీ జర్నీలో అంటే ఎలాంటి ఫేజెస్, అంటే ఎన్నో బుల్ సైకిల్స్ చూశారు, బేర్ సైకిల్స్ చూశారు, అన్ని సైకిల్స్ చూశారు మీరు. ఇన్వెస్టర్ మెథడాలజీ, ఇన్వెస్టర్ సైకాలజీ, ఇన్వెస్టర్స్ రేషనల్ ఎలా మారుతూ వచ్చింది, అట్ ది సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న అనిశ్చితి, డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయిల్ ఫ్యాక్టరీ అనుకోవచ్చు, రూపీ డిప్రిషియేట్ అయిపోవడం, ఇవన్నీ చూస్తే ఇంకొక నిద్ర పట్టని పరిస్థితి. ఈ రెండింటిని ఏ విధంగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూడాలి? ఏ సినారియో ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారో అప్పుడే అన్నింటికన్నా ఉపద్రవం అప్పుడే వచ్చినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అది అందరికీ కామన్. కోవిడ్ కన్నా మించిన ప్రమాదమా ట్రంప్? కాదు. అలాగే అంతకుముందు లెమన్ క్రైసిస్ కన్నా మించిన ప్రమాదమా? కాదు. అంతకుముందు మనకు హర్షద్ మెహతా కన్నా ప్రమాదమా? కాదు. మరి అన్ని ప్రమాదాలు చూసి అన్ని రకాల అంచెలు దాటుకుంటూ బ్రహ్మాండంగా గంతులు వేస్తూ ఆనందంగా బతికిన వాళ్ళం. కానీ వీరందరూ కూడా ట్రై చేసేది ఏంటి? రేటు పెరుగుతూ ఉండే కంపెనీలోనే కావాలని అడుగుతారు. అది సాధ్యమేనా? సాధ్యం కాదు. కాబట్టి రేటు ఒక్కటే చూస్తే రేటు పెరిగిందని లాభాలు పెరగవు. కంపెనీలకు లాభాలు పెరిగితే రేట్లు పెరుగుతాయి. అందుకే కొంతమందికి మేము నచ్చం. లారస్ ల్యాబ్స్ కొనుక్కున్నామండి, బాగుందండి అంటారు, అమ్మేస్తానండి అంటారు, వద్దండి ఇంకా పెరిగేట్టుందంటే వినరు. రెండోది, ఇంకా కొనుక్కుంటాను లారస్, ఇంకా యావరేజ్ చేస్తాను, ఇంకా కొంటానంటారు. ఆ ప్రిన్సిపల్స్ మాకు నచ్చం. అందుకని కొంతమందికి మేము నచ్చం. ఈ ప్రపంచానికి ఆయువు ఎట్లాగో ఆక్సిజన్, అట్లాగే డేటా ఈజ్ ద మెయిన్ ఇంజిన్. మేము చేస్తుంది కూడా మొట్టమొదటి నుంచి కూడా చేస్తున్నా డేటా. అంతకన్నా పర్సనల్ ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి యూజువల్గా ఇష్టపడడం అలానే అస్సలు ఉండదని కాదు, చాలా తక్కువ. 5% ఇది ఉంటే 95% డేటా బేస్డ్ డెసిషన్స్ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఒక అడ్వైజర్ అనే వాళ్ళ అవసరం నిజంగా ఉంటుందా, అసలు ఉండాలా? లేకుంటే ఇంత ట్యూ మచ్ ఆఫ్ నాయిస్ వల్ల అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు మళ్ళీ ఒక మెంటార్ అనేవాడు కావాలి, ఒక గైడ్ అనేవాడు మనకు కావాలన్న థాట్కి మళ్ళీ వస్తారా? రాక తప్పదు. ఎందుకంటే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నంత కాలం సొసైటీలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందేమో, కానీ ఆ ఏకత్వంలో బహుభాషా విభిన్న ధోరణులు ఉంటాయి. తెలుగు వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు లారస్ ల్యాబ్స్ అని, దివీస్ ల్యాబ్స్ అని, గ్రాన్యూల్స్ అని, SMS ఫార్మా, వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. కొద్దిగా బయటకు వచ్చి అంటే ఇప్పుడు ఓకాడ్ కానివ్వండి, లేకుంటే ఎస్పెషల్లీ హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఈ హాస్పిటల్స్ కానీ, సో ఈ రంగం మీద మీకు ఎలాంటి వ్యూ ఉంది సార్? ఎంతసేపు అత్యంత ధనవంతులు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ అంటే అందరికీ గుర్తొస్తుంది. వారెన్ బఫెట్ చెప్తుంటారు. వారెన్ బఫెట్ గారు ఒక కంపెనీలో షేర్లు కొనరు, ఆ కంపెనీ వ్యాపారాన్ని కొంటారు. అంటే ఆయన చేసేది ఏంటి? కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు పెడతారు. కాబట్టి ఆ కంపెనీ ఆసుపాసులు తెలియాలి, మొత్తం బిజినెస్ గురించి మొత్తం తెలుసుకోవాలి. మీరు నేను పెట్టేది ఎంతండి? ఇంత. అంటే ఆ కంపెనీలో ఉన్న క్యాపిటల్లో ఇంత వాటాలో ఇంత మైక్రోస్కోప్ పెట్టినా కనపడినంత షేర్లు మనం కొనుక్కుని మనం కూడా వారెన్ బఫెట్ ప్రిన్సిపల్ ఫాలో అవుదాం అనుకోవటం అంటే సమతూకం కాదు. ఇథనాల్ బాగుంటుంది కాబట్టి ఈ కంపెనీ బాగుంటుంది అంటే కంపెనీ ప్రమోటర్ కనుక దొంగమొహమాడు అనుకోండి, ఆటోమేటిక్గా వచ్చిన డబ్బులన్నీ తన ఇంట్లో పెట్టుకుంటాడు, కానీ మనకు పంచడు, షేర్ హోల్డర్స్కి ఇవ్వడు. మీ మిక్సీ జార్లో నుంచి బయటకు వచ్చిన 2 ఫండ్స్ ఏదైనా చెప్తారు సార్? ఇది దాయటానికి సీక్రెట్ ఏం లేదండి. మా ఇన్వెస్టర్లందరికీ, మా దగ్గర పరిచయం వాళ్ళందరికీ ఏ రోజైనా తెలుసు.